శుభం భయాతు. శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశిలో కేతు యొక్క ప్రభావము, పంచమ స్థానంలో కుజుడు, శుక్రుడు, బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. షష్ఠ స్థానంలో రవిశనులు, సప్తమలో రాహు, అష్టమంలో బృహస్పతి యొక్క ప్రభావం అయితే కనిపిస్తోంది. ఆర్థిక వ్యవహారాలకు వచ్చినప్పుడు మీ ఆలోచన శక్తి ఏదైతే ఉందో దాంతో ఇంప్లిమెంటేషన్ చూసి ముందుకు వెళ్తే మీరు చేసే ఉద్యోగంలో చిన్న ఇంప్రూవ్మెంట్స్ రావచ్చు, ఇంక్రిమెంట్స్ రావచ్చు, అదేవిధంగా ఎక్స్ట్రా వర్క్స్ రావచ్చు. ఎక్స్ట్రా వర్క్స్ మీకు ఇచ్చి దానికి కావాల్సిన ఇన్కమ్ ఎక్స్ట్రా పెంచే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఈ 15 రోజులు అటువంటి మీరు ప్రూవ్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే బాగా రాబోతుంది. అలాగే వ్యాపారస్తుల దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్గా కొత్త వ్యాపారాలు శ్రీకారం చుట్టండి. తర్వాత వెంచర్స్ స్టార్ట్ చేయండి, పార్ట్నర్షిప్ వెంచర్ కూడా స్టార్ట్ చేయండి. ఇవన్నీ మీకు పాజిటివ్ సైన్స్. ఉన్న వ్యాపారంలో కూడా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కొంత బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తుందని చెప్పొచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులు కూడా చక్కటి అవకాశాలు ఈ 15 రోజులుగా కానీ ప్రయత్నం చేస్తే అవకాశాలు అయితే బాగానే ఉన్నాయని చెప్పొచ్చు అన్నమాట. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు నెంబర్ 6 పాజిటివ్గా పనిచేస్తుంది. ట్రేడింగ్లో అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. అలాగే మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 6వ స్థానంలో రవిశనులు కలిసి ఉండడం కొంచెం ఇదంతా గ్యాస్ట్రిక్, ఇండైజెషన్ సిస్టమ్ మీద పూర్తిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోల్పోవడానికి అవకాశం కూడా ఉంది. రాహు కేతుల యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది కాబట్టి దీని నుండి బయటపడడానికి, ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవడానికి సంబంధించి ఇక్కడ మనం చేసుకోవాలి. చండీ పారాయణం చేసుకోవడం కానీ, చండీ సప్తసత్య పారాయణం ఎవరితో చేయించి ఆ తీర్థం తీసుకోవడం కానీ, ఇటువంటి ఏదైనా చిన్న ప్రక్రియ చేసుకుంటూ వెళ్తే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికీ ముఖ్యంగా కుజుడు పంచమ స్థానంలో, ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు అక్కడ ఉండి ఈయన కాన్ఫిడెంట్ లెవెల్స్ కొంతవరకు తగ్గిస్తాడు కాబట్టి, బుధుడు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క కుజుని యొక్క అగ్నితత్వాన్ని కూడా కొంత తగ్గించడానికి కూడా ఈ అభిషేకం కూడా చేసుకోవడం చాలా ప్రాశస్యం వహిస్తుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటారండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందుతారు. శుభం వ్యాధు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.